అమ్మవారికి 146వ నామం నిష్ప్రపంచాయై నమః. ప్రపంచముతో ముడిలేనిది అని అర్థం. అంటే పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇలా 5 చొప్పున ఉన్నదే ఈ ప్రపంచం కదా. వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది. అయితే వీటన్నింటికి మూల ప్రకృతి ఎవరు? అమ్మవారు. అయినా ఈ ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు. అవి తన యందు ఉంటాయి కానీ తనవి కాదు. రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే. అయినా ఆ ఆభరణాలు బంగారమునందు వివిధ ఆకారాలలో, వడ్లాణ రూపంలో, గాజుల రూపంలో, నెక్లెస్ రూపంలో, కడియాల రూపంలో, అరవంకీల రూపంలో, చెవికి దుద్దుల రూపంలో, అనేక ఆకారాల్లో, పరిమాణాల్లో మలచబడి ఉంటాయి. కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసిన గతి లేదు కదా. బంగారానికి ఆ నగలలో ఇరుక్కుపోవలసిన గతి పట్టదు. సొట్టలు, అయ్యా ఏదో సొట్టలు పడిందండి అంటాం, వంకర పోయిందండి అంటాం, తెగిపోయిందండి అంటాం. ఆ తెగిపోవడాలు, వంకర పోవడాలు, సొట్టల పట్ట నగలకుంటాయి కానీ బంగారానికి ఉండవు కదా. అలాగే ప్రాపంచికమైన లక్షణాలు, విలక్షణాలు, రూపాలు, విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు. ప్రపంచముతో ముడిలేనిది అని ఈ నామానికి అర్థం. అర్థమైందిగా. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.